నేను రాత్రే చెప్పాను కదా! నీ వల్ల నాకు ఎంత లాసు. డోంట్ యూ హ్యావ్ సెన్స్? నీకు ఆలోచించటం తెలీదా? అని ఆకాష్ నిలదీస్తూ ఉంటే, ఏంటి బావ సెన్స్‌లెస్ అని అలా మాట్లాడుతున్నావు? నువ్వే ఒకసారి హార్ట్‌ఫుల్‌గా ఆలోచించు. ఎవరైనా ఒక ఆడపిల్ల నువ్వు నా భర్త అంటూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుందా? చెప్పు బావ అని భూమి కూడా నిలదీస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఎన్నాళ్ళిలా ఆకాష్‌లా నటిస్తావు చెప్పు బావ అని భూమి అంటే, నేను నటించటం ఏంటి? ఐయామ్ ఆకాష్ అని ఆకాష్ చెప్తాడు. చూడు బావ, నువ్వు ఎవరు లేనప్పుడు కూడా నన్ను భూమి అని ప్రేమగా ఎందుకు పిలవటం లేదు? ఎవరైనా ఉన్నప్పుడంటే సరే నటించొచ్చు, కానీ ఇలా ఎవరు లేనప్పుడు ప్రేమగా పిలువు బావ, మాట్లాడు బావ అని భూమి అంటుంది. అబ్బా! ఐయామ్ ఆకాష్. నేనెందుకు నటిస్తాను? నేనెందుకు పిలుస్తాను? అని ఆకాష్ అంటుంటే, చూడు బావ, నా నిర్ణయాలు చాలా వైలెంట్‌గా ఉంటాయి. నేనేం చేస్తానో తెలుసా? అని భూమి అంటే, ఏం చేస్తావు ఏంటి? అని ఆకాష్ అంటాడు. చూడు బావ, నేను ఇక్కడి నుంచి దూకేస్తానని భూమి అంటుంది. అయితే నాకేంటి? నీ ఇష్టం అని ఆకాష్ అంటాడు. బావ, ఇక్కడి నుంచి దూకితే నేను చచ్చిపోతాను అని భూమి అంటుంది. ఇలా బ్లాక్‌మెయిల్ చేసే వాళ్ళని నేను చాలా మందిని చూశాను అని ఆకాష్ అంటే, బావ నేను నిజంగానే దూకేస్తున్నా, దూకేస్తున్నా అని భూమి అంటుంది. దూకేయ్ నీ ఇష్టం అని ఆకాష్ కేర్‌లెస్‌గా అంటాడు. దాంతో భూమి వెనక్కి వెనక్కి నడుస్తూ పైనుంచి కింద పడిపోతుంది. అయ్యో! నిజంగానే దూకేసిందా ఏంటి అని ఆ సౌండ్ విని ఆకాష్ పైనుంచి చూస్తూ ఉంటాడు. భూమి వెనక్కి పడిపోయి వెళ్ళకిలా కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. అయ్యో! ఏంటి నిజంగానే దూకేసిందేంటి అని ఆకాష్ పరుగులు పెడుతూ భూమి దగ్గరికొచ్చి, "ఏ అమ్మాయి ఏంటి ఇలా దూకేశావు? సంబడి హెల్ప్ రియా, ఎవరైనా ఉన్నారా?" అని ఆకాష్ కేకలు పెడుతూ భూమిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత తార గగన్ వాళ్ళ గదిలోకి వెళ్ళి భూమి గగన్‌ల పెళ్లి ఫోటోని తీసుకొని టేబుల్‌కేసి కొట్టి కొట్టి దానిని విరగ్గొట్టి భూమి గగన్‌ని ఆ ఫోటోలో వేరువేరుగా చించి పడేస్తుంది. గగన్ ఫోటోని గుండెలకి హత్తుకుంటూ ఉంటే, "తార ఇదంతా అవసరమా?" అంటూ ధ్రువ అక్కడికి వస్తాడు. "అవునన్నయ్య, ఇప్పటినుంచి ఈ ఇంట్లో ఈ గదిలో ఉండాల్సింది భూమి గగన్‌ల ఫోటో కాదు. గగన్ పక్కన నా ఫోటో ఉండాలి" అని తార చెప్తుంది. శారద డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "చూడండి డాక్టర్ గారు, మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఇప్పుడు నా కోడలు నా కొడుకుని ఇక్కడికి తీసుకువస్తుంది. వాడికి మేమెవరం కూడా గుర్తుకు లేము. గతం మర్చిపోయారు. వాడికి ఏం ట్రీట్మెంట్ చేస్తే గతం గుర్తుకు వస్తుందో మీరే వాడికి గతం గుర్తుకు వచ్చేలా చేయాలి" అని శారద చెప్పటంతో, "ఏంటి ఎవరు గుర్తుకు లేరా?" అని డాక్టర్ అంటాడు. "అవును డాక్టర్ గారు, నన్ను కూడా గుర్తుపట్టటం లేదు. నేను వాడి అమ్మని" అని శారద అంటే, "అయితే నాకు పని ఉన్నట్లే" అని డాక్టర్ అంటాడు. "ఏంటి మీకు పని ఉండటం ఏంటి?" అని శారద అడుగుతూ ఉంటే, అప్పుడే అదిగో డాక్టర్ గారు, నా కొడుకు నా కోడల్ని తీసుకొస్తున్నాడు. మీరే ఏం చేస్తారో నాకు తెలీదు. నా కొడుక్కి గతం గుర్తుకు రావాలి అని శారద చెప్తుంది. నేను వెళ్ళి అక్కడ దాక్కుని ఉంటాను అని పక్కకు వెళ్ళి దాక్కొని ఉంటుంది. అప్పుడే ఆకాష్ భూమిని ఎత్తుకొని అక్కడున్న స్ట్రెక్చర్‌పై పడుకోపెట్టి, "డాక్టర్ డాక్టర్ పైనుంచి దూకేసింది. మీరే ట్రీట్మెంట్ చేయాలి. ఏదో ఒకటి చేయండి డాక్టర్" అని ఆకాష్ అడుగుతూ ఉంటే, భూమి మెల్లగా దొంగ చూపులు చూస్తూ ఇదంతా గమనించుకుంటూ స్ట్రెక్చర్‌పై పడుకొని ఉంటుంది. దాక్కున్న శారద, స్ట్రెక్చర్‌పై నటిస్తున్న భూమి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని ఆకాష్‌ని గమనించుకుంటూ ఉంటారు. "ఏంటి పైనుంచి దూకేసిందా?" అని డాక్టర్ అడగటంతో, "అవునని" ఆకాష్ అంటాడు. "అయితే ఇది సూసైడ్ కేస్ అవుతుంది. ట్రీట్మెంట్ చేయటం కుదరదు" అని డాక్టర్ అంటే, "లేదు లేదు, పైనుంచి కాలు జారి పడిపోయింది. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి, చూడండి" అని ఆకాష్ అడగటంతో, "అలాగైతే మీరు కూర్చోండి, నేను చూస్తానని" డాక్టర్ చెప్తాడు. డాక్టర్ నేను కూర్చుంటాను, ముందు మీరు వెళ్లి చూడండి అని ఆకాష్ అంటే, "ఆ! సరే నేను చూస్తాను, కానీ నీ పేరేంటి?" అని డాక్టర్ అడగటంతో, "ఆకాష్" అని ఆకాష్ చెప్తాడు. "ఆకాష్ అని మీకు ఎప్పటినుంచి అనిపిస్తూ ఉంది? ఎప్పటినుంచి మీరలా ఫీల్ అవుతున్నారు?" అని డాక్టర్ అంటే, "అసలు నేను ఫీల్ అవ్వటం ఏంటని" ఆకాష్ షాకింగ్‌గా ప్రశ్నిస్తూ ఉంటాడు. "నా పేరెంట్స్ నాకు పెట్టిన పేరే ఆకాష్. అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా?" "షిట్ షిట్" అంటూ ఆకాష్ అరుస్తూ ఉంటే, "మీకు ఇంకొక పేరున్న విషయం మీకు గుర్తుందా?" అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "నాకు ఇంకొక పేరేంటి? నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది ఒకే ఒక పేరు" అని ఆకాష్ చెప్తుంటే, "అది కాదు బాబు, కొన్ని కొన్ని సార్లు యాక్సిడెంట్ అయినప్పుడు గతం మర్చిపోతారు" అని డాక్టర్ చెప్తుంటే, "నేను గతం మర్చిపోవటం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఫీవర్ కూడా రాలేదు. నేను చాలా హెల్తీగా ఉన్నాను. ఆ అమ్మాయిని చెక్ చేయమని చెప్తుంటే మీరు నన్ను ప్రశ్నలు వేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఏంటి?" అని ఆకాష్ అంటాడు. "ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో నేను ఇట్టే కనిపెట్టేస్తాను. 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ" అని డాక్టర్ అంటే, "ఏంటి మీరు డాక్టరా? లేకపోతే ఇంకేదైనానా? ఏం మాట్లాడుతున్నారని" ఆకాష్ అంటే, "అవును, నేను డాక్టర్‌ని కాదు, నేను సైకియాట్రిస్ట్‌ని" అని డాక్టర్ చెప్తాడు. "ఏంటి మీరు సైకియాట్రిస్టా?
అసలు నేను గతం మర్చిపోయానని మీకెవరు చెప్పారు? చెప్పండి చెప్పండి అని ఆకాష్‌కి డౌటొచ్చి నిలదీస్తూ ఉంటే, అదిగో ఆవిడ అని దాక్కున్న శారదని డాక్టర్ చూపించేస్తాడు. ఇక వెంటనే ఆకాష్ దాక్కున్న శారద దగ్గరికి వెళ్లి చిటికెలు వేస్తూ, "ఓహ్! ఇదా మీరా ప్లాన్ చేసింది? నాకిప్పుడు బాగా అర్థమైంది. అసలు మీకు బుద్ధుందా ఇలా చేయటానికి?" అని అరుస్తూ ఉంటే, "రేయ్ గగన్ ఒక్కసారి నేను చెప్పేది వినరా" అని శారద బతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే "స్టాప్ ఇట్, స్టాప్ ఇట్" అని ఆకాష్ అరుస్తూ ఉంటే, సరిగ్గా భూమి "బావా! బావా!" అంటూ లేచి కూర్చుంటుంది. "ఓహ్! ఇది కూడా నీ ప్లానా?" అని ఆకాష్ ఇద్దరిని నిలదీస్తూ ఉంటాడు. "ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయటానికి మీకు బుద్ధుందా? నేను గగన్‌ని కాదు. నేను ఆకాష్. ఆకాష్ ఎన్ని సార్లు చెప్పాలి? డబ్బుల కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు. ఇవిగోండి డబ్బులు తీసుకోండి. అసలు రేపు నాకు ఒక షో ఉంది. నా డాన్స్ పార్ట్నర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో మీకు అర్థం కావటం లేదు. ఇదిగోండి డబ్బులు తీసుకోండి" అని భూమి శారద మొఖాన డబ్బులు విసిరికొట్టి గగన్ వార్నింగ్ ఇచ్చి, "ఇంకోసారి ఇలాంటివి చేస్తావంటే నేను అస్సలు ఊరుకోనని" చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో భూమి, శారద బాధపడుతూ చూస్తూ ఉంటారు. అపూర్వ ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటే, "వదినా నువ్వు రాజభవనంలో దేవసేనగా ఉండేదానివి. ఇప్పుడు పుల్లలేరుకునే దేవసేనలా అయిపోయావని" మీరా చెప్పి బాధపడుతూ ఉంటే, "అమ్మో! ఏంటి నా దరిద్రాన్ని నాకే గుర్తు చేస్తున్నావా? నోరు మూస్తావా? ముందు అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు. నేను చెప్పినట్లు చెయ్యి" అని "గుర్తుంది కదా" అని అపూర్వ అంటుంది. అప్పుడే మీరా వెంటనే అపూర్వ చెంప పగలగొడుతుంది. "ఏంటి మీరా నువ్వు నన్ను కొడుతున్నావా?" అని అపూర్వ తెగ నటిస్తూ ఉంటుంది. "ఏంటమ్మా ఏమైంది?" అంటూ శరత్చంద్ర వచ్చి నిలదీస్తూ ఉంటాడు. "అసలు నేను చెప్పిందే నువ్వు వినాలి. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే నేనెందుకు ఊరుకుంటాను" అని "కాదన్నయ్య ఇప్పుడు భూమికి మళ్ళీ పెళ్లి చేస్తానని నేను. లేదు చేతికి గాజులు, తెల్ల చీర కట్టుకొని అది అలాగే ఉండాలని ఈ అపూర్వ వదిన మాట్లాడుతోంది" అని మీరా చెప్తుంది. "అంటే అది కాదు బాబా. నిన్న గాక మొన్నే కదా గగన్ చనిపోయాడు. భూమి ఏమో గగన్‌ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఇప్పుడు పెళ్లి అంటే భూమి ఎలాగూ చేసుకోదు కదా! అందుకే అలాగే ఉంచుదామని చెప్తున్నా" అని అపూర్వ అంటే, "చూడు ఇప్పటి వరకు నాకు ఈ ఆలోచన రాలేదు. నువ్వు చెప్పావు కదా! ఇప్పుడు నేను భూమి పెళ్లి చేస్తాను" అని శరత్చంద్ర అంటే, "అది కాదు బావ భూమి ఒప్పుకోదు" అని అపూర్వ అంటుంది. "నేను ఒప్పిస్తాను" అని శరత్చంద్ర అంటాడు. "నువ్వు వద్దన్నావు కదా! కాబట్టి నేను భూమి పెళ్లి చేసే తీరుతాను" అని శరత్చంద్ర అంటాడు. "అది కాదు బావ నేను చెప్పేది విను. నేను ఈ ఇంటి మహాలక్ష్మిని" అని అపూర్వ చెప్తుంటే, "నోరు ముయ్. ఇంకొకసారి నీ మాటలు మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను. ఇన్ని రోజులు నీ మాటలు విన్నాను కాబట్టే నేను ఇలా అయిపోయాను. ఇప్పుడు మాత్రం భూమి పెళ్లి చేసే తీరుతాను. చూస్తూ ఉండు" అని అపూర్వకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. "ఇప్పుడు బావ దారిలోకి వచ్చాడు" అని అపూర్వ అంటుంది. "గట్టిగా కొట్టేశానా వదినా" అని మీరా అంటే, "నీకు నా మీద పగ ఉందా" అని అపూర్వ అంటుంది. "అయ్యో నువ్వు నాకు దైవంతో సమానం వదినా" అని మీరా చెప్తుంది. "సరే వెంటనే భూమి ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి పిలిపించి పెళ్లి చేసేస్తాడు. ఇదే కదా నాకు కావాల్సిందని" అపూర్వ అంటుంది. "ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరు వదినా" అని మీరా అంటే, "వెయిట్ అండ్ సీ" అని అపూర్వ అంటుంది. తర్వాత భూమి బ్యాగ్ పట్టుకొని రావటంతో, "అత్తయ్య ఎందుకత్తయ్య ఏడుస్తున్నారు" అని భూమి అడుగుతూ ఉంటుంది. "అమ్మ గగన్ ఏంటమ్మా ఇలా తయారైపోయారు? మనం డబ్బుల కోసం ఇక్కడికి వచ్చామా? అసలు అమ్మాయిల మీద చేతులు వేసి ఆ మాటలు మాట్లాడడం ఏంటి? గగన్ అలాంటి పనులు చేయడు కదా" అని శారద ఏడుస్తూ ఉంటుంది. "నన్ను చూడు అమ్మనైనా అస్సలు పట్టించుకోవటం లేదు. మన ఇద్దరి ప్రేమ ఒకటే. కాకపోతే నువ్వు భార్యవి, నేను అమ్మని" అని శారద అంటే, "అక్కడున్నది మన గగన్ బావ కాదత్తయ్య. ఎందుకంటే గగన్ బావ భార్య మీద అంటే నా మీద అప్పుడప్పుడు కోపం చూపించినా నువ్వంటే చాలా ఇష్టం అత్తయ్య. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం, చనువుగా మాట్లాడడం లాంటివి కూడా చేయరు అత్తయ్య. ఇక్కడ ఉన్నది గగన్ బావ కాదు ఆకాష్ అత్తయ్య. అయినా ఇంత కొద్ది రోజుల్లోనే ఇంత స్టార్‌డమ్ బావకైతే ఎలా వస్తుంది చెప్పండి అత్తయ్య. కాబట్టి ఇక్కడ ఉన్నది ఆకాషే, గగన్ బావ కాదు" అని భూమి ఏడుస్తూ గగన్ బావ చనిపోయాడని చెప్పటంతో ఇక శారద తల్లడిల్లిపోతూ, "నా గగన్ చనిపోయాడా?" అంటూ స్పృహ కోల్పోతుంది. దాంతో భూమి శారదని హాస్పిటల్‌కి తీసుకురావటం, ఈవిడ బ్రతకాలంటే గగన్‌లా ఉన్న ఆ ఆకాష్ వచ్చి నేనే గగన్‌నని ఒప్పుకోవాల్సిందే అని డాక్టర్ చెప్తాడు. అలా శారద పైనుంచి దూకుతూ ఉంటే ఆకాష్ అమ్మ అని పిలవటంతో గగనే పిలిచాడని శారద చాలా సంతోషపడుతూ హగ్ చేసుకుంటుంది.